జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హెచ్ఎంఆర్డీఎస్ మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన యువజన ఉపాధ్యక్షులు సిద్ధం రవి ఆధ్వర్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎంఆర్డీఎస్లో కేక్ కట్ చేసి మానసిక దివ్యాంగుల పిల్లలకు స్కూల్ బ్యాగులను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన యువజన ఉపాధ్యక్షులు సిద్ధం రవి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సిద్ధం ప్రసాద్, సతీష్, ఆంజనేయులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ హెచ్ఎంఆర్డీఎస్లో అన్నదాన కార్యక్రమం చేయడం మా జన సైనికులకు, మా వీర మహిళలకు ఎంతో గర్వకరంగా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువకులు ఓటక్కును, చెడు అలవాట్లకు, డబ్బులకు, ఒక 1000కి, ఒక 2000కు మన ఓటును మనం అమ్ముకుంటున్నాం. నీతి నిజాయితీ గల వ్యక్తి వెంబడి నడిస్తే మన తరతరాల భవిష్యత్తు బాగుపడుతుంది. అలాంటి వ్యక్తి వెనక నడవడానికి నేను ఎంతో గర్వంగా నా గుండెల్లో పెట్టుకొని అలాంటి వ్యక్తి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని తరతరాల భవిష్యత్ అతని వెనక నడవాలని సంకల్పం అది. అలాంటి వ్యక్తితోటి మేము కొనసాగాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో జరుపుకోవాలని మేము ఆశించుకుంటూ ఈ రకమైన సేవా కార్యక్రమాలు మేము అతని కోసం నిండు నూరేళ్లు అతను బతకాలి. అలాంటి వ్యక్తి పేద ప్రజలకు ఆదర్శంగా అవినీతి రాజకీయాలను మారడానికి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తి వెనుక మేము నడవడానికి ఎలవెల్లగా మేము కృషి చేస్తాం. మా వీర మహిళలు, మా జన సైనికులు భూపాలపల్లి నియోజకవర్గంలో ఈ జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి పోరాటాన్ని కొనసాగిస్తూ అనేక క్రియాశీలక సభ్యత్వాలు మేము చేయించాం. అలాంటి ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతోమందిని జన సైనికులకు ప్రభావితం చేసి జనసేన పార్టీని భూపాలపల్లి నియోజకవర్గంలో బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ అధినేత ఒక ఎమ్మెల్యే కాకుండా కాలేరు అని చెప్పిన వాళ్ళందరికీ సమాధానం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అసెంబ్లీ కాదు, పార్లమెంట్ గేట్లో కూర్చున్నాడు. అలాంటి వ్యక్తి వెనుక మేము నడుస్తున్నందుకు ఇంతమంది మేము గర్వపడుతున్నాం. అలాంటి వ్యక్తి వెనుక మా కడశ్వాస వరకు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో నేను పనిచేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను.